కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామ పేరిట శుభాభినందనలు. దేవుని యొక్క మహాకృపలో మరొక దినములోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందుకు కొనసాగుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఈయన ఆశ్చర్యకరుడు అనేటువంటి ఒక పదాన్ని ఇందులో వాడారు. అంటే ప్రభు వారికి ఒక 5 లక్షణాలు ఇక్కడ చెప్పారు. ఏమిటి అది అంటే, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆలోచన చెప్తాడు, బలముగా మనల్ని నడిపిస్తాడు, అంతేకాదు నిత్యము ఉండే తండ్రి. ఇక్కడ 5 రకాలుగా సమాధానకర్త యొక్క అధిపతి అని కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అద్భుతములు చేస్తాడు, ఇది మాత్రం వాస్తవం. మనము బైబిల్లో దరిదాపుగా 38-40 అద్భుతాలు చూస్తాం. మనం కొన్నిటిని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఈ సమయంలో. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుండి 26 వచనాలు చదవద్దులేండి, నేను చెప్తాను. యాయీరు కుమార్తెను మరణము నుండి లేపాడు. ఇదే మాట మార్క్స్ సువార్తలో 5:22 నుండి 43 వరకు, లూకాసు సువార్తలో 8వ అధ్యాయము 41 నుండి 56 వచనం దాకా 3 సువార్తల్లో ఈ యొక్క యాయీరు కుమార్తెను లేపటం అనేది మనం చూస్తాం. యోహాను సువార్తలో అయితే ఇది లేదు. అలాగే 2వ అద్భుతాన్ని కూడా ఆయన చేశారు, విధవరాలి కుమారుని బతికించాడు. ఇది లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం దాకా మీకు కనపడుతుంది. ఇలా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ పోతే చచ్చిపోయిన వారిని బ్రతికిస్తూ ఉన్నాడు. ఆ శక్తి ఇందాకనే మనం చదువుకున్నాం. ఆయన ఆశ్చర్యకరుడు. ఆ క్రియలు ఎవరు చేయలేదు, ఎవరి వల్ల కాలేదు. చనిపోయిన లాజరు 4 దినముల తర్వాత తిరిగి లేచాడు. ఇది యోహాను రాసిన సువార్తలో మాత్రమే ఉంది, మిగతా సువార్తలలో లేదు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 32వ వచనం నుండి 44వ వచనం వరకు. అలాగే దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి శక్తి కలిగిన దేవుడు. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం